హాయ్ అండి, హోమ్ హార్వెస్ట్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు వీడియో వచ్చేసి సమ్మర్ ఫెస్టివల్ అండి. ఆవకాయ పెట్టడం అనమాట. సమ్మర్లో ఆవకాయ అందరికీ స్పెషలు. నాకైతే ఇది ఒక పండుగలా ఉంటుందన్నమాట. ఫస్ట్ చెట్లకి వెతుక్కోవడం, కాయలు కడగడం ఇవన్నీ. ఈసారి అయితే ఇది వచ్చేసి ఆంధ్ర ఆవకాయ అండి. మేము ఇప్పుడు రాయలసీమ పెడతాం కదా, ఈసారి 2 రకాలు పెట్టాను. నెక్స్ట్ వీడియోలో అది కూడా చూపిస్తాను. ఇలాగ ఫస్ట్ తోటకి వెళ్ళామన్నమాట. ఒకే చెట్టు నుంచి కోసిన కాయలు అయితే చాలా బాగుంటాయి. మార్కెట్కి వెళ్ళి చూడడం కన్నా ఇట్లా తోటకి వెళ్ళి వెతుక్కుంటూ వెళ్ళాము అర్లీ మార్నింగ్, నేను మా హస్బెండు. ఇది మేడ్చల్ దాటిన తర్వాత తూప్రాన్ అని వస్తుందండి, అక్కడ తోటలు అనమాట. అక్కడ తీసుకున్నాము, ఒక 100 కాయలు తీసుకున్నామండి. ఈ విధంగా ఉన్నాయి. ఒక్కొక్కటి మాకు 12 రూపాయలు పడింది. 15 చెప్పారు, 12 రూపీస్ ఇచ్చారు. తర్వాత ఇలా కొడుతున్నాం అనమాట. ఇవైతే చిన్నగా ఉన్నాయి కాబట్టి చాలా బాగా ముక్కలు అయ్యాయి. పెద్ద కాయలు కూడా బాగా అయ్యాయండి. ఈ కట్టర్తో చాలా బాగుంది. ఇవన్నీ నేను ఇక్కడ ముక్కలుగా కొడుతున్నాను. ఫస్ట్ కదా చిన్న చిన్న ముక్కలుగా కొడుతున్నా అనమాట. ఇంకా తర్వాత మా హస్బెండ్ ఎంటర్ అయిన తర్వాత అన్నీ పెద్ద పెద్ద ముక్కలుగా కొట్టేశారు. ఇవన్నీ ఓన్లీ మేము పంచడానికేనండి, మా ఫ్రెండ్స్కి అలాగే మా స్టాఫ్కి అనమాట. తెస్తూనే వాటర్లో కడిగి అన్నీ ఆరబెట్టాము. ముక్కలైన తర్వాత దాంట్లో వైట్ ఆయిల్ ఉంటుంది కదండి, అదంతా తుడిచి మళ్ళీ అంతా కడిగామన్నమాట. నేను కొలతల ప్రకారం వెయిట్లో చెప్తున్నానండి. కాయలు అయితే 100 కాయలు. ఇవి తూకం వేసిన తర్వాత 8 కేజీలు కాయలు వచ్చాయండి, ముక్కలు, మామిడి ముక్కలు. కారం వచ్చేసి 1600 గ్రాములు అనమాట. అంటే 1 కేజీ 600 గ్రాములు. ఆవపిండి 1600 గ్రాములు. ఉప్పు 1600 గ్రాములు. వెల్లుల్లి వచ్చేసి 800 గ్రాములండి. మెంతిపిండి వచ్చేసి 8 స్పూన్లు అనమాట. ఆయిల్ వచ్చేసి 6 కేజీలు పట్టిందండి. అంటే దీంట్లో కొంచెం మేము తగ్గించాము, ఎందుకంటే అందరికి ఇవ్వాలి కదా, ఇచ్చేటప్పుడు కొంచెం ఎక్కడైనా ప్యాకింగ్ అప్పుడు ప్రాబ్లం అవుతుందని 6 కిలోలు పట్టింది. ఇంకా తక్కువైనా వేసుకోవచ్చండి. ఇవన్నమాట మెజర్మెంట్లు. మేమైతే 3 మ్యాంగోస్ కారం పొడి వాడాము. ఇంకా మెంతిపిండి, ఆవపిండి అంతా ఇంట్లోదే అండి. వేయించి దోరగా మిక్సీ పట్టామన్నమాట. ఇది మాకు ఫస్ట్ కొన్నే కదా అనేసి ఒక బాక్స్లో వేద్దామని కలిపాము. తర్వాత అది సెట్ అవ్వలేదు, అందుకని మళ్ళీ టబ్లోకి వేసామన్నమాట. ఈ విధంగా అన్నీ వేసి బాగా కలపాలండి. తడి చేయి లేకుండా పొడి క్లాత్తో బాగా తుడుచుకొని ఇలా చేతితో కలుపుకోవాలండి. ఆయిల్ కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలన్నమాట. కాయ కూడా మనకు తడి అనేది ఉండకూడదు. క్లాత్ పైన ఆరబెట్టాలి. ఇల్లు కూడా శుద్ధి చేసుకొని ఊరగాయ చేసుకోవాలండి. ఊరగాయ అంటే లక్ష్మీదేవి. చూడండి ఇలా ఉందన్నమాట. కొంచెం డ్రైగానే అయ్యింది. తర్వాత మేము సెకండ్ డే ఇంకా కొంచెం ఆయిల్ వేసాము. ఇంకా థర్డ్ డే రోజు కలపాలన్నమాట, 3 రోజులు. దీనికి మాత్రము ఆంధ్ర ఆవకాయకి కొంచెమే ఆయిల్ పడుతుందండి. మేమైతే ఎక్కువ వేసామన్నమాట. తర్వాత నెక్స్ట్ డే ఇలా వేసాము. ఇంకా అది చాలా డ్రై అయింది అనేసి ఇలా వేసాము. చాలామంది ఆయిల్ కొద్దిగానే తింటారు కదండి, అందుకని అనమాట. ఇట్లా తక్కువైనప్పుడు మరి మేము వేసామన్నమాట. నాకైతే 6 కేజీస్ పట్టిందండి. యాక్చువల్గా అయితే అంత పట్టదు, మామూలుగా తినేవాళ్ళైతే, తక్కువ తినేవాళ్ళైతే. ఈ విధంగా అంతా కలిపేసామండి. ఇవి వచ్చేసి 8 కంటైనర్స్ అండి, చాలా బాగున్నాయి అన్నమాట. వీటిలో ప్యాక్ చేసి ఇచ్చాము. లాస్ట్ ఇయర్ రౌండ్ బౌల్స్ లాగా ఉండేటివి ఇచ్చామన్నమాట. ఇయర్ ఇవి అందరు చాలా బాగున్నాయి, అసలు ఇవి టిఫిన్ కూడా పెట్టుకొని రావచ్చు ఆఫీస్కి అని, హాస్పిటల్కి అని అన్నారనమాట. చాలా హ్యాపీ అనిపించింది. వీటన్నిటిని తీసి క్లీన్ చేసి ఆరబెట్టి వీటన్నిటిలోకి మ్యాంగో పికిల్ పెట్టామన్నమాట. నేనంతా ఇలా కరగడం, ఆరబెట్టడం, మా పాప అంతా ప్యాకింగ్ చేయడము. అలాగే మామిడిపళ్ళు మా ఫ్రెండ్ దగ్గర నుంచి తీసుకున్నాను నేను. ఇవన్నీ ఆర్గానిక్వేనండి. ఆయిల్ ఎద్దుగానిగా వాడామన్నమాట. అంటే మేము వేరే వాళ్ళకి ఇచ్చేటప్పుడు కూడా మనం ఎలాగ వాడతామో అన్నీ అవే వాడి ఇచ్చాము. ఈ విధంగా అన్నీ ఆరబెట్టేశాను. మొత్తం 24 బాక్సెస్ అన్నమాట. ఇలాగా బట్ట కట్టేస్తే మనకు గాలి బాగా ఆరుతుందండి. 3 రోజుల తర్వాత ఈ విధంగా మళ్ళీ అంతా కలుపుకోవాలి. రోజు మార్నింగ్ కలపాలి. థర్డ్ డే రోజు ఇంకా అంతా కలిపేసి ఇచ్చేసామన్నమాట. ఈ 3 రోజులు ఒక పెద్ద పండగలాగా ఉంటుంది. మామిడికాయలు తోటకి వెళ్ళడం, కొయ్యడం, వాటిని క్లీన్ చేయడము, తర్వాత రోజు కలపడము, మళ్ళీ ప్యాకింగ్ చేయడం, ఇది అదంతా అనమాట. చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదండి, మనకు
ఇవ్వడం అలవాటైతే తీసుకోవడంలో ఉన్న ఆనందం కన్నా ఇవ్వడంలో చాలా ఆనందం ఉంటుందని మా పిల్లలు కూడా చాలా బాగా ఎప్పుడు అందరికీ హెల్ప్ చేద్దాం అనే మెంటాలిటీతోనే ఉంటారనమాట. ఈ విధంగా పండ్లు తెప్పించాను. అందరికీ పండ్లు, ఊరగాయ ఇచ్చామన్నమాట. ప్యాకింగ్ కోసమని బ్యాగ్స్ తెప్పించాం కానీ ఇవి చాలా పెద్దగా ఉన్నాయి. అందుకని ఇంకా వేరే చిన్న బ్యాగ్స్లలో పెట్టేశాము. ఫ్రెండ్స్కి, స్టాఫ్కి అందరికీ ఇచ్చామండి. ఇంకా ఊర్లోకి వెళ్ళేటివి ఉన్నాయి. ఇంకా అది ఎవరైనా వస్తే డాడీ అట్లా పంపిస్తా అన్నమాట. ఈ ఇయర్ ఊరగాయ అయిపోయింది. మామిడి పళ్ళు కూడా దశేరి, కేసరి అన్నమాట. అవి కూడా మా ఫ్రెండ్ తోటలోటివి. వాళ్ళు కూడా ఆర్గానిక్, కెమికల్స్ ఏం వేయరు. అంతా ప్యాకింగ్ తర్వాత టబ్బు ఖాళీ అనమాట. ఇవన్నీ బాక్సెస్ అయ్యాయి. ఇవన్నీ ఇంకా మా పాప నీట్గా సెట్ చేస్తూ ఉంది. ఇది చాలా బాగున్నాయండి ఈ బాక్సెస్. ఎక్కడైనా కొద్దిగా ఆయిల్ అంటినప్పుడు ఇలా క్లీన్ చేసి పెట్టేశాము. కొంతమందికి సీసాలలో, కొంతమందికి బాక్స్లలో ఈ విధంగా అందరికీ ఇచ్చేసామన్నమాట. ఫైనలీ వర్క్ కంప్లీటెడ్. ఇలాగ అన్నీ ప్యాక్ చేసి పంపించేసాము. ఓకే అండి, బాయ్ అండి.